అంత తక్కువ, ఎంత తక్కువ అంటే అంత తక్కువగా మాట్లాడాలి వాళ్ళు. అన్ని తక్కువ పదాలతో చెప్పాలి. అందుకే మహాత్ములుగా ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా మాటలాడరు. సరే, ఇప్పుడు మనము పైనుండే దాన్ని కడిగేదానికి ప్రయత్నం చేస్తున్నాం. పైనుండే దానికి ఇప్పుడు చెట్టు ఉందండి, చెట్టును కొట్టేస్తాం. చెట్టును కొట్టేస్తే పోయినట్లా? వేర్లు ఉన్నాయి, చుట్టూ ఉండే వేర్లు లోడేస్తాం, పోయినట్లా? తల్లి వేరు లాగాల. తల్లి వేరు ఇక్కడ వాసన రూపంగా లోపల ఉండేది, సంస్కారాలు చుట్టూ ఉండే వేర్లు, మనస్సు అనేది పైకి ఉండే చెట్టు. చూసారా, 3 రూపాలుగాను మనం పెకలించాలి. దీన్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కసారి పెకలిస్తామనంటే అదొక టాపిక్, అది దానికి మళ్ళీ వస్తాం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ 3 స్థాయిల్లోనూ దీన్ని తీసేదాని కొరకు మూడింటిని మనకు దానికి చెప్తారు. అంటే 3 స్థాయిల్లో పెరగాలిగా. తత్వసాక్షాత్కారము, వాసనాక్షయము, మనోనాశము అని 3 అభ్యాసం చేయాలి. తత్వ సాక్షాత్కారము, తత్వ సాక్షాత్కారం, తత్వము అంటే అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి, ఇది తత్వం. అది సాక్షాత్కారం. సాక్షాత్కారం అంటే ఎదురుగా కనిపించుట కాదు, సాక్షాత్కరించుకునుట, అదే నేను అనేటువంటి దాన్ని దృఢము చేసుకునుట, అది విచారణతో. తర్వాత వాసనాక్షయం అంటే వాసనల రూపంగా ఉన్నాయిగా, వాటిని సంస్కారాలను వాసనలను పెకలించుట, వాసనలను పెళ్ళగించాల. వాసనలను పెళ్ళగించాలంటే తత్వసాక్షాత్కారం అనేది పోతే ఆ వాసనలు సన్నగిల్లుతాయి. నువ్వు దాన్ని పీకాలంటే ఏం చేయాలి? ఒక చెట్టు ఉందని అనుకోండి, దాన్ని పీకాలంటే ఏం చేయాలి? దాన్ని బట్టి కదిలిస్తారు కదా, కొద్దిగా కదిలించి ఇట్లా చేస్తే వర్షం వచ్చినప్పుడైతే చిన్నగా పట్టి పీకితే మెత్తగా అయిపోయింది కాబట్టి వచ్చేస్తుంది. అట్లాగే ఇప్పుడు కూడా ఏం చేయాలి? లోపలంతా మనం రాయన్న మేలు కదా, మన మనస్సు పాషాణ హృదయం అని అంటారు చూడండి. పాషాణ హృదయములాగా ఉండినది ఒకప్పుడు వాల్మీకి యొక్క పూర్వపు నామధేయము గుర్తుంది రాల, సరే ఆ పేరు మళ్ళీ చెప్తానండి. రత్నాకరుడుగా ఉండేటువంటి వాడు పాషాణ హృదయుడు. పాషాణ హృదయుడు ఎంత కర్కశుడంటే కొట్టినాడంటే ఒక్క దెబ్బకు తల పగలడం రావడమే. అంటే ఆయన దగ్గర ఉండే కట్టికి ఈ తల పగిలినటువంటి మెదడులు ఉన్నాయే అవంతా చుట్టుకొని అది కొద్దిగా తగులుకుంటే అంత బాగా నిండిపోయి ఉందన్నమాట. అది అట్లా ఉంది అతని దగ్గర ఉండే రాడ్. అంత పాపాత్ముడు, అంత కర్కశుడు ఏమైపోయినాడు మళ్ళీ లాస్ట్కి? ఎలా? రామతత్వాన్ని పట్టుకున్నాడు. రామ మన స్వామికి తత్వాన్ని చెప్తాడు, రామ అంటే చాలు, ఇంకేం మాట్లాడలేడు. మళ్ళా స్వామి రామ అని అన్నారనుకోండి, ఇంకేం మాట్లాడలేడు, సైలెంట్ అయిపోతాడు. అంటే రామ అనే దాంట్లో ఎంత ఇదిగా ఉంటాడు చూడండి. అది ఇప్పుడు వాల్మీకి మహర్షి కూడా రామ మర ఇదంతా తప్పుడు మాటలు ఇవన్నీ చెప్పేది. రామ తత్వాన్ని నారద మహర్షుల వారు ఉపదేశం చేశారు. అందువలన ఆ రామతత్వాన్ని పట్టుకున్నాడు. రామతత్వాన్ని పట్టుకుని ఏమైపోయినాడు? సున్నిత హృదయం అయిపోయినాడు. ఆ పక్షులు, క్రౌంచ పక్షులు 2 ఉంటే ఈయన స్నానానికి పోతుంటే ఎవడో బాణం ప్రయోగం చేస్తే ఆ క్రౌంచ పక్షికి పోయి ఆ బాణము తగిలి రక్తం చిందితే
తట్టుకోలేకపోయినాడు, విలవిలవిలలాడిపోయినాడు. ఎవరు విలవిల్లాడిందే? క్రౌంచ పక్షి అక్కడ విలవిల్లాడితే క్రౌంచ పక్షి విలవిల్లాడిన దానికంటే ఈడ అయినా విలవిలవిలలాడిపోయినాడు. అంటే ఎంత క్రూరత్వం కలిగిన వాడు, ఎంత సున్నితమైపోయినాడు చూడండి. అది అందుకే వాల్మీకి కోకిలం, వాల్మీకి మహర్షి నుంచి వచ్చినది కోకిలం. కోకిల స్వరం ఎవడైనా ఒక్కడైనా ఇష్టపడకుండా ఉండగలుగుతాడా? అందుకే వాల్మీకి కోకిలం. వందే వాల్మీకి కోకిలం. రామాయణము అది వాల్మీకి మహాత్ముని నుండి వెలువడినటువంటిది. ఎంత గొప్పది చూడండి, అంత సున్నితమైనటువంటిది. సరే, కాబట్టి దాన్ని ముందు సున్నితం చేసి ఆ వాసనలను పెకలించాలంటే తత్వసాక్షాత్కారం అనే దాన్ని పంపించి కదిలించాల. మళ్ళీ వాసనాక్షయమును ఇది చేయాలనంటే, సంస్కారాలను కదిలించాలంటే ఇక్కడ శుద్ధ వాసనను పెంచుకోవాలా. మనస్సును నాశనం చేయాలనంటే దానికి సంబంధించి మనో నిగ్రహము, మనో నియమం అనేటువంటిది, ఈ మూడింటిని కలిపి ఎవడైతే చేస్తాడో వాడికి దీని నుంచి బయటపడడం జరుగుతుంది. తత్వసాక్షాత్కారం, వాసనాక్షయం, మనోనాశయం, మూడు. సరే, వాటిపైన కొద్దిగా డీటెయిల్డ్ పోవాల్సి వస్తుంది. అది సమయం సందర్భం వచ్చినప్పుడు చూస్తాం. ఇక్కడ ముక్తికోపనిషత్తులో శ్రీరామచంద్రుల వారిని హనుమంతుల వారు వచ్చి అడుగుతారు, మహాత్మా మోక్షమును పొందుట ఎలాగా? మోక్షమును పొందుట ఎలాగా అంటే శ్రీరామచంద్రుల వారు చెప్తారు, అయా మోక్షమును పొందుట అంటే మనస్సును నాశనము చేయుట. ఎలా నాశనం చేయాలి అనేది మళ్ళీ వివరిస్తారు. ఎందుకంటే మనస్సు అనేటువంటిది ఇప్పుడే చెప్పానుగా, మనస్సు ఎంత పెద్దదనేసి. దానికి 800 భావనాత్రయ నాశనం, జ్ఞాన వైరాగ్యదం పుంసాం వాసనాత్రయ నాశనం. అంటే ఇక్కడ 800 ఉపనిషత్తులను చెప్తాడు. 108 ఉపనిషత్తులు ఉన్నాయన. ఈ 108 ఉపనిషత్తులను ఆశ్రయించి 108 ఉపనిషత్తులను తెలుసుకో. దాంట్లో 108 ఉపనిషత్తులను నువ్వు తెలుసుకోవడం కష్టం అనుకుంటే దాంట్లో తక్కువ 54 తెలుసుకో. అంతా తెలుసుకోవడం కష్టం అనుకుంటే 27 తెలుసుకో. వాటిని తెలుసుకోవడం కష్టం అనుకుంటే 10 ఉపనిషత్తులు తెలుసుకో. అవన్నీ తెలుసుకోవడం కష్టం అనుకుంటే ఒక్కటి తెలుసుకో, మాండుక్య ఉపనిషత్తు. మాండుక్యం ఏకమేవాలం, అంత మొత్తం లేపారేస్తుంది, తెలుసుకో అని చెప్తారు. సరే, దాంట్లో ఇప్పుడేమి 800 భావనాత్రయ నాశనం. 108 ఉపనిషత్తులను నువ్వు ఎప్పుడైతే అధ్యయనం చేస్తావో అప్పుడు నీకు భావనలు 3 ఉంటాయి. అసంభావన, విపరీత భావన, సంశయ భావన అని 3 భావనలు. అసంభవం, ఆత్మ ఉందా? ఎవడికేం తెలుసు? ఈ పిచ్చోడు కాకపోతే ఇక్కడ పొద్దున్న లేచి ఇటు కూర్చొని మమ్మల్ని అందరినీ కూర్చొని మేము కూడా పిన్నికనాల్లో ఏడుచి కూర్చున్నాం. ఆడు కూర్చొని ఉంటే ఏదో ఏంటంటూ ఉంటాయి. కాబట్టి అసంభావన అంటే ఆత్మ లేదు అనేటువంటిది అసంభావన. తర్వాత సంశయ భావన. సంశయం అంటే వీళ్ళందరూ కొంతమంది పోయినారు కదా, వాళ్ళందరూ ఉన్నారే, వీళ్ళందరూ ఉన్నారే అని కొద్దిగా అనిపిస్తుంది మనసుకు అప్పుడప్పుడు. అంటే ఇది సంశయం, అది ఉందా లేదా అనేటువంటి సంశయ భావన. విపరీత భావన, ఇంత జగత్తు కనిపిస్తూ ఉంటే ఇది సత్యం కాదని ఇంకో దాన్ని చెప్తున్నాడే, ఇది విపరీత భావన. ఇది పోవాలంటే, ఈ 3 పోవాలంటే 800 ఉపనిషదం పఠ, 108 ఉపనిషత్తులను తెలుసుకో. జ్ఞాన వైరాగ్యదం పుంసాం, ఎవడికైతే జ్ఞాన వైరాగ్యములు కలుగుతాయో ఏ పురుషునికి, అతనికి వాసనాత్రయ నాశనం, అతనికి వాసనలు పోతాయి. వాసనలు 3: దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన. దేహానికి సంబంధించిన వాసన, లోకానికి సంబంధించిన వాసన, శాస్త్రానికి సంబంధించిన వాసన. అర్థమవుతుందా? దేహవాసన అంటే నేను బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను తెల్లగా ఉండా, నేను నల్లగా ఉండా, ఎర్రగా ఉండా, ఇట్లాంటివన్నీ, భారతదేశస్థుడు, వేరే దేశస్థుడు, ఇవన్నీ ఉన్నాయి. ఇవంతా దేహవాసనలు.
తర్వాత లోకవాసన, ఈ లోకంలో నేను ఇంట్లో ఉండాలా, అట్లుండాలా, రాజకీయంగా పెరగాల, నేను ఇంత పెద్దోళ్ళు కావాలా, నేను చెప్పినట్లుగానే, ఇవంతా లోకవాసన. తర్వాత శాస్త్రవాసన. శాస్త్రవాసన అంటే నాకు శాస్త్రం తెలుసు, నీకు తెలీదు, ఈ శాస్త్రం ఫలానా శాస్త్రం అట్లా చెప్పినాడు, ఈ శాస్త్రం అట్లా చెప్పినాడు, ఇవంతా శాస్త్రవాసనలు. ఇవన్నీ అడ్డంకి. ఇవి పోవాలంటే జ్ఞానం వైరాగ్యం బాగా కలగాల. అష్టోత్తర శతోపనిషత్తులతో అందులో చెప్పినటువంటి జ్ఞానము చేత నీకు ఇది పోతుంది, లేకపోతే పోదు. సరే, పూర్వోత్తరేషు విహిత తత్శాంతి పురస్సరం వేద విద్యావ్రత స్నాన దేశికస్య ముఖాత్ స్వయం. దేశికస్య ముఖాత్ స్వయం. నీవు స్వయంగా చదవకూడదు. నీ స్వయంగా చదివితే తెలుసుకుంటే ఏమవుతుంది తెలిసిన, నీకుండే బుద్ధికి ఒక అర్థం ఉంటే ఇంకొక అర్థం నీకు అర్థమవుతుంది. కాబట్టి అట్లా కాదు, దేశికస్య ఆచార్యుని దగ్గరికి వెళ్ళి చదువుకోవాలి. గృహీత్వా అష్టోత్తర శతం ఏ పఠంతి ద్విజోత్తమ ప్రారబ్ధక్షయ పర్యంతం జీవన్ముక్త భవంతి తే. ఎవడైతే ఈ అష్టోత్తర శతోపనిషత్తులను తెలుసుకుంటాడో వాడు ప్రారబ్ధక్షయ పర్యంతం, ప్రారబ్ధం అనేటువంటిది క్షయమైపోగా జీవన్ముక్తి కలుగుతుంది. తతః కాలవశాత్ ఏవ ప్రారబ్ధేతు క్షయం గతే వైదేహీ మామకీం ముక్తిం యాంతి నాస్త్యత్ర సంశయః. ఎవరికైతే ఈ ప్రారబ్ధం అనేటువంటిది నాశనమై జీవన్ముక్తి అనేది కలుగుతుందో అప్పుడు అతను ముక్తిని పొందుతాడు. దీంట్లో ఎటువంటి సంశయము లేదు. సర్వోపనిషదాం మధ్యే సారం అష్టోత్తరం శతం సకృత్ శ్రవణ మాత్రేన సర్వాఘౌషు నికృంతనం. ఉపనిషత్తులు 1008, దాంట్లో 108 ఉపనిషత్తుల్ని ఎవడైతే ఇక్కడ శ్రవణం చేస్తాడో శ్రవణ మాత్రేన సర్వాఘౌష నికృంతనం, అన్ని పాపములు ఏమైపోతాయి, నికృంతనం, కూకటి వెళ్ళతో సహా లేచిపోతుంది. గీతార్థశ్రవణాసక్తో మహాపాపయుతోపి వా వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే. మయోపదిష్టం శిష్యాయ తుభ్యం పవననందన ఇదం శాస్త్రం మయాధిష్టం గుహ్యమష్టోత్తరం శతం జ్ఞానతో అజ్ఞానతో వాపి పఠతాం బంధమోచకం. రాజ్యం దేయం ధనం దేయం యాచతః కామపూరణం ఇదం అష్టోత్తర శతం న దేయం యస్య కస్యచిత్. నాస్తికాయ కృతజ్ఞాయ దురాచార రతాయ వై మద్భక్తి విముఖాయ సచ్చాస్త్రగర్తేషు ముహ్యతే. గురుభక్తి విహీనాయ దాతవ్యం న కదాచన సేవాపరాయ శిష్యాయ హితపుత్రాయ మారుతే మద్భక్తాయ సుశీలాయ కులీనాయ సుమేధసే సమ్యక్ పరీక్ష్య దాతవ్యమేవం అష్టోత్తరగం శతం య పఠేత్ శృణుయాద్వాపి స మామేతి న సంశయః. చూడండి, ఈ అష్టోత్తర శతం ఈ ఉపనిషత్తులను శ్రవణం చేయాలనంటే గురువు గారి దగ్గరికి వెళ్ళాలి. మరి గురువు గారి దగ్గరికి వెళ్తే ఆయన చెప్తాడా? ఆయన 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 దీంట్లో ఆయన ఉంటాడుగా, ఆయనకు జరగాల్సిన దానికోసం చూసుకుంటాడు. కాబట్టి ఏం చేయాలి? జ్ఞానతో అజ్ఞానతో వాపి, నువ్వు నీ దగ్గరుండే జ్ఞానమును వారికి ఇచ్చి వారి దగ్గరుండే జ్ఞానం నువ్వన్న పొందు, లేదా వారికి ఏం కావాలనో తెలుసుకొని దాన్ని వాళ్ళకిచ్చి వారి నుంచి జ్ఞానాన్ని తెలుసుకో. తర్వాత నువ్వు దీన్ని ఇచ్చే చూడండి, దేయం ధనం దేయం యాచతః కామపూరణం. అతని దగ్గర నుంచి అతనికి ఏది కావాలంటే అది ఇవ్వాల. ధనం దేయం, అతని అవసరం నిమిత్తం ఏది ఇవ్వాలనో దాన్ని ఇవ్వాలా. అవసర నిమిత్తం అతనికి ఏది అవసరమో దాన్ని గుర్తించి దాన్ని వారికి ఇచ్చి వారి నుంచి మనం జ్ఞానమును పొందాలి. చూడండి, కామపూరణం అని అంటే అతనికి ఇష్టమైన దానిని అని అర్థం అక్కడ. అంతేగాని దీన్ని తీసుకొని పెడర్థాలు చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని విడిచిపెట్టండి. ఈ నారాయణ దాన్ని వద్దులండి, నేను చెప్పేది కూడా వద్దు, ఆ ప్రస్తావన కూడా వద్దు. ఇటువంటి దాన్ని ఇచ్చేటప్పుడు ఎవడో కూడా వచ్చినాడు అడుగుతున్నాడు,
ఎవడో వస్తే వానికంతా చెప్పేది కాదు. దానికి మళ్ళీ చెప్తున్నాడు, నదేయం యస్య కసిచిత్, ఎవరికంటే వాళ్ళకంతా ఇవ్వద్దు, ఎవరికంటే వాళ్ళకంతా చెప్పద్దు. నాస్తికాయ కృతఘ్నాయ దురాచార రతాయ వై మద్భక్తి విముఖాయ సశాస్త్ర గర్తేషు ముహ్యతే గురుభక్తి విహీనాయ దాతవ్యం న కదాచిత్. సేవాపరాయ, మరి ఎవరికి ఇవ్వాలని చెప్తున్నాడు, సేవాపరాయ శిష్యాయ హితపుత్రాయ మారుతే. సేవాపరుడు శిష్యుడు లేదా హితపుత్రుడు, పుత్రునికి చెప్పమనలా, హితపుత్రుడు. హితపుత్రుడు అంటే ద్రోణాచార్యుల వారు అశ్వత్థామకి బ్రహ్మాస్త్రాన్ని ఒకటి చెప్పాడు, ఇంకోటి చెప్పలా. ఎందుకు? దుడుకుతనమంట. అశ్వత్థామ దుడుకు, అందుకని వీడికి ఇస్తే వీడు దీన్ని పనికిరాని వాళ్ళ మీదంతా ప్రయోగిస్తాడు కాబట్టి ఇవలా. మద్భక్తశీలాయ సుశీలాయ కులీనాయ సుమేధసే సమ్యక్ పరీక్ష్య దాతవ్యం ఏవమష్టోత్తరం. వాళ్ళని సమ్యక్ పరీక్ష, బాగా పరిశీలించి వాడికి ఇవ్వదగినదే ఇవ్వచ్చు అనిపించినప్పుడు, లేకపోతే ఇవ్వద్దు. అందుకనే మనం ఏమంటాం, మీకు అనిపిస్తూ ఉండొచ్చు, ఎందుకు స్వామి మీరు వాళ్ళందరినీ పిలుస్తున్నారే, ఎవరు ఎందుకోసం పిలుస్తున్నాను చెప్పండి? మీరు ఇంటి దగ్గర ఉంటే గ్రహించే శక్తి ఉండదయ్యా. కనీసం రండి, ఎదురుగా ముఖాన్ని చూడండి. అందుకే మిమ్మల్ని ఎదురుగా దీన్ని కనిపించకుండా కూర్చుంటే కూడా ఏం చేసినాము, ముఖాన్ని కనిపించేట్లు ముఖాన్ని చూడండి అయ్యా బాబు. ముఖాన్ని చూస్తే ఇప్పుడు ముఖములో ఉండే కళకి ఈ శాస్త్ర విచారణ అయిపోయిన తర్వాత ఉండే కళకి తేడా ఉంటుంది. ఆ భావనను చూస్తూ గ్రహిస్తే అప్పుడు కలిగే విధానం వేరుంటుంది. అందువలన కనీసం వారానికి ఒక్కసారైనా వస్తేనే ఆన్లైన్లో ప్రవేశం. నేనేమి అంత గొప్పవాడిని కాదు నేను. సరే, తదేతదృచాభ్యుక్తం విద్యాహవై బ్రాహ్మణ మాజగామ గోపాయ మాం సేవధిష్ఠేహమస్మి అసూయ కామాన్రుజవే షఠాయ మామా బ్రూయాద్వీర్యవతి తథాస్యాం యమే వైశ విద్యాశ్రుతమప్రమత్తవ్యం మేధావినం బ్రహ్మచర్యోపపన్నం అస్మా ఇమాముపసన్నాయ సమ్యక్ పరీక్ష్య దద్యాత్ వైష్ణవీమాత్మనిష్టామితి. అథైనం శ్రీరామచంద్రం మారుతి పప్రచ్ఛ. వేదమాత బ్రాహ్మణుని దగ్గరికి వచ్చి ప్రార్థిస్తూ ఉంది. ఎవరు? వేదమాత బ్రాహ్మణుని దగ్గరికి వచ్చి ప్రార్థిస్తూ ఉంది. బ్రాహ్మణుడు అంటే ఈ వేదమాత యొక్క తత్వాన్ని ఎవరు తెలుసుకున్నారో వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రార్థిస్తుంది. నన్ను ఏడంటే ఆడా పెట్టద్దు స్వామి, పెట్టద్దు, నిన్ను నేను రక్షిస్తాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో నీకు ఇస్తారని చెప్పి వాళ్ళందరి దగ్గర చేయొద్దు అని చెప్తారు. సరే, దాన్ని వివరిస్తే ఎక్కువ అవుతుంది. అథైనం శ్రీరామచంద్రం మారుతి పప్రచ్ఛ ఋగ్వేదాది విభాగేన పృథక్ శాంతి మనుబృహీతి సహోవాచ శ్రీరామ ఐతరేయ కౌశీతకి నాదబింద్వాంతమబోధ నిర్వాణం ముద్గలాక్ష మాలిక త్రిపుర సౌభాగ్య బహురుచాన ఋగ్వేదగతానాం దశసంఖ్యాకానాం ఉపనిషదాం వాన్మేయం మనసీతి శాంతి. ఇవన్నీ చెప్తాడు. తర్వాత ముముక్షవ, ఇది ఇక్కడికి రావాలి, అవంతా విడిచిపెడదాం. ముముక్షువ అంటే మోక్షమును కోరేటువంటి వాళ్ళు ఎవరున్నారో పురుషాహ, ఆ పురుషులు అంటే స్త్రీలు పురుషులే, పురుషులు పురుషులే.
సాధన చతుష్టయ సంపన్నాః శ్రద్ధావంతం సత్కుల భవం శ్రోత్రియం శాస్త్రవాత్సల్య గుణవంతం మకుటిలం సర్వభూతహితేర్థం దయాసముద్రం సద్గురుం విధివద్ ఉపసంగమ్యోపహారపాణయః అష్టోత్తర శతోపనిషదం విధివధీత్య శ్రవణ మనన నిధిధ్యాసనాని నైరంతర్యేణ కృత్వా ప్రారబ్ధక్షయ దేహత్రయ భంగం ప్రాప్యోపాధి వినిర్ముక్త ఘటాకాశవత్ పరిపూర్ణతామేతి విదేహముక్తి సైవ కైవల్యముక్తి ఇది. అతఎవ బ్రహ్మలోకస్థాపి బ్రహ్మముఖాద్ వేదాంత శ్రవణాది కృత్వా ఏన సహ కైవల్యం లభంతే. అత సర్వేషాం కైవల్యముక్తి జ్ఞానమార్గేణోక్తాన కర్మ సాంఖ్యయోగోపాసనాదిభిరిత్యుపనిషత్. ముముక్షువులైనటువంటి వాళ్ళు సాధన చతుష్టయ సంపన్నాః సాధన చతుష్టయ సంపద కలిగి ఉండాలా. ఈ లోకంలో ఉండే సంపద అంతా సంపద కాదు. నువ్వు ఎన్ని కోట్లన్నా ఉండు కావచ్చు కాక నీ దగ్గర అది సంపదే కాదు. ఎందుకు? ఆ సంపద నీకు దీనికి పనికొస్తే అది సంపద. సాధన చతుష్టయ సంపదని పెంచుకునే దానికి నువ్వు దాన్ని ఉపయోగించుకుంటే అది సంపద అవుతుంది, కానీ లేకపోతే నిన్ను బంధించే సంపద అవుతుంది. కాబట్టి సాధన చతుష్టయ సంపద కలిగి శ్రద్ధావంతుడవై అప్పుడు దయాసముద్రుడైనటువంటి గురువు దగ్గరికి వెళ్ళి అష్టోత్తర శతోపనిషత్తులని శ్రవణ మనన నిధిధ్యాసనము చేత నైరంతర్యేణ కృత్వా నిరంతరం దాన్నే నైరంతర్యేణ కృత్వా అంటే ఎప్పుడు నిరంతరము చేస్తే అప్పుడేమవుతుంది? ప్రారబ్ధక్షయాత్, ప్రారబ్ధము క్షయమై దేహత్రయ భంగం, 3 దేహాలు ఏంటివి? స్థూల సూక్ష్మ కారణ దేహాలు భంగమై అంటే పోయి ప్రాప్య ఉపాధి వినిర్ముక్త, ఉపాధి పోయి ఘటాకాశవత్ పరిపూర్ణతామేతి. ఘటాకాశం అంటే కుండలో ఉండే ఆకాశం, కుండ పగలగా ఏమేమిద్ది? ఆకాశం మహాకాశం అయిపోయినట్లుగా విదేహముక్తి శైవ కైవల్యముక్తి, అదే విదేహముక్తి, అదే కైవల్యము అని అంటారు. అటువంటి దాన్ని పొందు. ఒకవేళ ఇక్కడ నువ్వు అలా పొందలేకపోయినా ఈ మార్గంలోకి వస్తే అత ఏవ బ్రహ్మలోకస్థాపి, నువ్వు ఈ మార్గంలో ఉంటే శరీరాన్ని విడిచిపెట్టి ఇక్కడనే పరిపక్వత పొందలేకపోతే బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మదేవుని యొక్క బ్రహ్మముఖాత్ సద్గురువైనటువంటి బ్రహ్మదేవుల వారినే గురువుగా తీసుకుని వేదాంత శ్రవణాది కృత్వ, అక్కడ వేదాంత శ్రవణము గురువు గారి ద్వారా చేసి అక్కడ కృతకృత్యుడై తేన సహ కైవల్యం లభంతే, అక్కడ కైవల్యం లభిస్తుంది. అక్కడైనా సరే కైవల్యం లభిస్తుంది. అర్థమవుతుందా ఏమైనా? అథ హైనం శ్రీరామచంద్రం మారుతి పప్రచ్ఛ, శ్రీరామచంద్రుల వారిని మారుతి హనుమంతుల వారు మళ్ళీ అడుగుతున్నారు. కేయం జీవన్ముక్తి, కేయం విదేహముక్తి, కిం వా తత్ర ప్రమాణం, కథం వా తత్సిద్ధి, సిద్ధ్యా వా కిం ప్రయోజనమితి. సహోవాచ శ్రీరామ. జీవన్ముక్త, కైవల్యముక్త అటువంటివంటే ఏంటి? అవి ఎలా కలుగుతాయి? చూడండి ఎట్లా దాన్ని ఇంకా వివరణ చెప్తే బాగుంటుంది. సరే, ఇప్పుడు మనం చూస్తున్నాం, రుచిని ఆస్వాదిస్తున్నాం. లోపలికి వెళ్ళి ఎప్పుడో తింటాం. పురుషస్య కర్తృత్వ భోక్తృత్వ సుఖ దుఃఖాది లక్షణస్థిత ధర్మ క్లేశరూపత్వాద్ బంధోద్భవతి తన్నిరోధనం జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే ఏమో చెప్తున్నారు. కర్తృత్వ భోక్తృత్వ రూపంగా సుఖ దుఃఖాది లక్షణ రూపంగా ఉందే అదే బంధనం, అదే సంసారం. కర్తృత్వ భోక్తృత్వం చెప్తున్నాగా,
కర్తృత్వ భోక్తృత్వం నుంచి బయటపడుటయే మోక్షం. తన్నిరోధనం జీవన్ముక్తి. ఉపాధి వినిర్ముక్త ఘటాకాశవత్ ప్రారబ్ధక్షయ విదేహముక్తి జీవన్ముక్తి విదేహముక్త్యో అష్టోత్తరశతోపనిషద ప్రమాణం. నీకు ప్రమాణం ఈ అష్టోత్తర 108 ఉపనిషత్తులే దీనికి ప్రమాణం, జీవన్ముక్తికి విదేహముక్తికి. కర్తృత్వాది దుఃఖ నివృత్తి ద్వారా నిత్యానందవాప్తి ప్రయోజనం భవతి. తత్ పురుష ప్రయత్న సాధ్యో భవతి. కర్తృత్వం పోవాలా, భోక్తృత్వం ఈజీగా వెళ్ళిపోతుంది. కర్తృత్వం పోవడం ఇది. నువ్వు భోక్తృత్వాన్ని పోగొట్టుకుంటే కర్తృత్వం చిన్నగా పోతుంది. భోక్తృత్వం పోతే కర్తృత్వం పోతుంది. ఇప్పుడు నేను సినిమా చూడాలి అని అనుకోవడం లేదు, నాకు ఇష్టం లేదు. సినిమా చూడాలనేది నాకు ఇష్టం లేదు. ఇప్పుడు సినిమా టాకీస్లతో నాకేమైనా పని ఉందా? అవునా? ఓకే. పోనీ ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్లో యూట్యూబ్లో సినిమాలు వస్తాయి. ఇప్పుడు ఆడపోయింది, సినిమా థియేటర్ పోయింది, టీవీ వస్తుంది. సినిమాలు చూడాలని లేదు, ఇప్పుడు టీవీ పైన ఇష్టం ఉంటుందా? టీవీ పైన పోయింది. ల్యాప్టాప్లో సినిమాలు చూడొచ్చు, అది కూడా ఎందుకు పోయింది? వాటిపైన ఇష్టం ఎందుకు పోయింది? దానిపైన ఎప్పుడైతే నాకు భోక్తృత్వం పోయిందో, భోక్తృత్వం అంటే దాన్ని చూడాలి, దాన్ని అనుభవించాలనే భావన ఎప్పుడు పోయిందో అప్పుడు అవన్నీ పోతాయి. భోక్తృత్వం పోతే అవి పోతాయి. అవి భోక్తృత్వం పోకుండానే నా కొడుకు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలిచి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకొని ఒక్కసారి ఆలింగనం చేసుకున్నాడు. ఆలింగనం చేసుకుని ఎట్లా ఉన్నాడు? కళ్ళు మూసుకొని ఆనందంగా. ఎందుకు? ఆడుండేది ఎవరు? కొడుకు. కొడుకు అంటే ఎవరు? నేనే కొడుకుగా ఉన్నాను. నేనే కొడుకుగా ఉండేవాడిని చూసి పట్టుకుంటే ఎంత ఆనందం ఉంటుందో. కొడుకు బాగా మంచి పనులు చేస్తూ ఉంటే ఎంత ఆనందపడతాడో. వద్దులే. కాబట్టి అదేంటది? అదే భోక్తృత్వం. కొడుకును పట్టుకొని ఆలింగనం చేసుకొని ఆనందం పొందినాడే భోక్తృత్వం. ఆనందపడినాడు. ఆ కొడుకు ముఖంలో నుంచి వచ్చింది, తనకిష్టం వచ్చింది రాలా, వెంటనే కోపం వచ్చేసింది. చూడండి, ఎంత ఇష్టపడినాడో అంత ద్వేషపడుతున్నాడు. ఎందుకు? భోక్తృత్వంలో తేడా వచ్చేసింది. భోక్తృత్వంలో నాకు సరిపోయేట్లుగా లేదు, అందుకని ద్వేషం వచ్చింది. అందుకు నువ్వు భోక్తృత్వాన్ని విడిచిపెడితే కానీ నీకు దాని మీద ద్వేషం పోదు. కాబట్టి అర్థం చేసుకోవాలా. యథా పుత్రకామేషినా పుత్రం వాణిజ్యాదినా విత్తం జ్యోతిష్ఠోమేన స్వర్గం తథా పురుష ప్రయత్న సాధ్య వేదాంత శ్రవణాది జనిత సమాధిన జీవన్ముక్త్యాది లాభో భవతి. పుత్రకామేష్ట చేసి పుత్రుని పొందుతారు, వాణిజ్యం చేసి ధనాన్ని సంపాదిస్తారు, జ్యోతిష్ఠోమాది యాగాలు చేసి స్వర్గలోకాన్ని పొందుతారు. అవన్నీ పొందినట్లుగా అవి చాలా సులభం. అవన్నీ చాలా సులభం. ప్రయత్న సాధ్యం. వాటికి నువ్వు ఎంత ప్రయత్నం చేసినావో అలాగే అవి నీకు కనిపించేటువంటివి. పుత్రకామేష్టితో పుత్రుడు కనిపిస్తున్నాడు, వాణిజ్యంతో లాభం కనిపిస్తూ ఉంది, జ్యోతిష్ఠమంతో స్వర్గం, అది అదృష్ట ఫలం. సరే, అది కూడా కనిపిస్తూ ఉంది. దృష్టాదృష్ట ఫలములు ఉన్నాయిగా, ఆ దృష్టాదృష్ట ఫలములు కనిపిస్తున్నాయి. ఇది కనిపించదు. ఏది? మోక్షం అనేటువంటిది, అంతఃకరణ శుద్ధి అనేది కనిపించదు నీకు. దీనిని కనిపించదు కాబట్టి దీన్ని పట్టించుకోరు ఎవరు.
వాటిని పట్టించుకున్న దానికంటే ఇంకా ఎక్కువ ప్రయత్నము చేసి ప్రయత్న సాధ్యాత్